నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. ఇక బట్టి విక్రమార్కకు మద్దతుగా సోమాజిగూడ ప్రెస్ లో దళిత సంఘాల నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఒక కన్స్ట్రక్టివ్ గా దళితులను రాజకీయంగా ఎదిగినటువంటి ప్రముఖ దళిత వ్యక్తుల్ని అణచివేయడానికి ఈ పత్రికా రంగంలో ఉన్నటువంటి కొంతమంది ప్రబుద్ధులు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు, వీటిని తెలంగాణ ప్రజలు విని చదివి ఎలా మోసపోతున్నారు అని నిజాల్ని బయట పెట్టడానికి ఈరోజు వచ్చాము. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తానండి. ఇప్పుడు ఒక పత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోను అదేవిధంగా ఏబిఎన్ ఛానల్లోనూ ఈ నైని బొగ్గు బ్లాక్ టెండర్లకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి బట్టి విక్రమార్క గారికి అగైనిస్ట్ గా. ఏమని వచ్చాయి? సింగరేణి అనేది గతంలో ముఖ్యమంత్రి వద్దనే ఉండేది, ఈ మధ్యనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆధీనంలోకి వచ్చింది అని రాశారు. ఇది శుద్ధ అబద్ధం అండి. సింగరేణి ఎప్పుడైనా కూడా ఎనర్జీ మినిస్టర్ కింద ఉంది తప్ప ముఖ్యమంత్రి దగ్గర ఏ రకమైనటువంటి ఆ అజమాయిషీలో లేదు. ఎనర్జీ మినిస్ట్రీ కిందకి సింగరేణి వస్తుంది. గతంలో జగదీశ్వర్ రెడ్డి గారు ఎనర్జీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కింద ఉండింది. ఇప్పుడు ఎనర్జీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కాబట్టి ఇప్పుడు బట్టి విక్రమార్క గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి దగ్గరికి ఎప్పుడు వెళ్తాయి ఇష్యూస్? ఏవైనా పాలసీ ఇష్యూస్, స్టేట్ గవర్నమెంట్ కార్మిక ప్రయోజనాల కోసం ఏవైనా మేజర్ డెసిషన్స్ కానీ తీసుకున్నట్లయితే అలాంటి వాటి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి కాబట్టి చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోతారు తప్ప ఇంతకు మునుపు చీఫ్ మినిస్టర్ దగ్గర ఉండేది ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గరకు వచ్చింది అనేది వాస్తవం కాదు. ఎనీబడి క్యాన్ ఛాలెంజ్ ఆన్ దిస్ పాయింట్. ఒకటి నోట్ చేసుకోండి. రెండవ ప్రధాన ఆరోపణ అండి, వాళ్ళు పత్రికల్లో రాసినటువంటి వార్త, నైని బొగ్గు బ్లాక్ కి టెండర్ వేయడానికి ఒక కండిషన్ పెట్టారు. ఏం కండిషన్ పెట్టారు అనంటే ఫీల్డ్ విజిట్ చేసి, అంటే ఆ బొగ్గు బ్లాక్ ని ఒరిస్సాకి వెళ్ళి సందర్శించి, మేము ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ ను సందర్శించాము, పరిస్థితుల్ని ఆకలింపు చేసుకున్నాము, ఏమేం కండిషన్స్ ఉన్నాయో తెలుసుకున్నాము అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్తో సింగరేణి అధికారులతో మాట్లాడితే సింగరేణి అధికారులు ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్ ని అటాచ్ చేసి మాత్రమే టెండర్లో పాల్గొనాలి అని ఉంది టెండర్లో. ఇది వాస్తవం. అయితే ఈ పత్రిక లేదంటే టీవీ చెప్పేదేంటి? ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ని ఒకరికే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని అంటే వాళ్ళని టెండర్లో డిస్క్వాలిఫై చేసేసి బట్టి గారికి అనుయాయి వాళ్ళకి టెండర్గా అబద్ధం, వాస్తవ విరుద్ధం. ఎందుకు అనేది నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ కంపల్సరీ ప్రొడ్యూస్ చెయ్యాలి అన్నది వాస్తవమే. అయితే ఈ ఫీల్డ్ విజిట్ కోసం వెళ్ళినప్పుడు కొంతమందికి ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదు అని చెప్పి టెండర్ బిడ్ సబ్మిట్ చేయడానికి 29, ఈ రోజు 21, 29 వరకు గడువు ఉంది. ఇది మొదటి పాయింట్. అంటే నువ్వు వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్ సర్టిఫికేట్ ఇచ్చాడు కదా, నువ్వు విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 2 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాతనో 4 రోజుల తర్వాతనో ఆ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుకొని ఈ టెండర్ని తమ వాళ్ళకు దక్కించుకోవడానికి కుట్రబన్నారు అని చెప్పారు కదా. మీరు ఒక్కసారి ఆలోచించండి పాత్రికేయులు దయచేసి. ఎవరైనా ఫీల్డ్ని విజిట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ కానీ సింగరేణి ఇవ్వకపోతే ఆ జనరల్ మేనేజర్ని జైల్లో పెట్టరా? ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కంప్లైంట్ చేసినా, మేము ఫీల్డ్ విజిట్ చేసినా కూడా మేము ఈ సర్టిఫికేట్ మాకు ఇవ్వట్లేదు అని ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇమ్మీడియట్ గా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. అంతటి ధైర్యం ఉద్యోగం చేసుకునేటువంటి సింగరేణి అధికారులకు ఉంటుందా? ఒక్కసారి మినిమం కామన్ సెన్స్ ఇది. ఈ మాత్రం ఆలోచన కూడా లేకుండా పిచ్చి పిచ్చి రాతలు రాస్తే ఏమని అనుకోవాలి చెప్పండి? టెండర్ డేట్ అయిపోయిందా? ఈ నెల 29 వరకు ఇంకా 8 రోజుల సమయం ఉంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా మీకు చెప్పాలండి. ఏంటనంటే జనరల్గా టెండరు ఫ్లోట్ చేసిన తర్వాత
ప్రీ బిడ్ మీటింగ్ అని పెడతారు. అంటే మేము టెండర్లో మాకింత బొగ్గు తీయాలి, సంవత్సరానికి 1 కోటి టన్నులు బొగ్గు తీయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని టెండర్లో కండిషన్లు పెడతారు. ఆ టెండర్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రీ బిడ్ మీటింగ్ అని పెడతారండి. అంటే బిడ్ దాఖలు చేసే ముందు, అంటే టెండర్ వేసే ముందు ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీలు, కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ప్రీ బిడ్ మీటింగ్ పెడతారు. పెట్టి అయ్యా మేము టెండర్లలో ఈ కండిషన్స్ అన్నీ పెట్టాము, ఈ కండిషన్స్ అన్నీ మీకు ఓకేనా, లేకపోతే ఈ కండిషన్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చాలా క్లియర్గా డిస్కస్ చేస్తారు. ఏ టెండర్కైనా ప్రీ బిడ్ మీటింగ్ ఉంటుందండి పెద్ద పెద్ద టెండర్లకి. అదే ప్రకారము నైని బొగ్గు బ్లాక్ టెండర్లో కూడా ఒక రోజంతా ప్రీ బిడ్ మీటింగ్ పెట్టారు సింగరేణి కాలరీస్లో, నాకు తెలిసిన సమాచారం ప్రకారం. ఆ ప్రీ బిడ్ మీటింగ్లో 16 మంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారండి, ఒకరు కాదు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి సంబంధించిన ఒక్కరికే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారు అని ఏదైతే తప్పుడు రాతలు రాశారో 16 మంది ప్రీ బిడ్ మీటింగ్ లో పెట్టిన డిస్కషన్స్ జరిగాయి. అందులో మా డైరెక్టర్లు కూడా పాల్గొన్నట్లుగా నాకు సమాచారం ఉంది. అలాంటప్పుడు వాళ్ళకున్నటువంటి అభ్యంతరాలన్నీ చెప్తే వాటిని ఏం చేస్తారు అనంటే మళ్ళీ ఒక కమిటీ కూర్చుంటది. కమిటీ కూర్చొని ఏమని ఆలోచిస్తుందంటే, అరే మనం ఈ కండిషన్ పెట్టాం, ఈ కాంట్రాక్టర్లు దీన్ని ఈ విధంగా మార్పు చేయమంటున్నారు, దీన్ని ఈ విధంగా ఇంకొక మోడిఫికేషన్ తీసుకురమ్మంటున్నారు, ఇది చేయడం సబబా కాదా అని పెద్ద పెద్ద అధికారులతో ఉన్నటువంటి కమిటీ డిసైడ్ చేసి ఆ టెండర్ కి కోరిజెండం అని ఇస్తారండి. కోరిజెండం అంటే సవరణలు ప్రతిపాదిస్తారు ఆ టెండర్ కి. ఆ సవరణలు కోరిజెండం ఇచ్చిన తరువాత ఎప్పుడైతే టెండరు ఆఖరు గడువు 29వ తారీఖు జనవరి అన్నామో కనీసం ఇంకొక 20 రోజులు ఎక్స్ట్రాగా ఇస్తారు ఆ బిడ్ దాఖలు చేయడానికి. అంటే ఇదొక 10 రోజులు, అదొక 20 రోజులు, నెల రోజులు ఉందండి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి. నెల రోజులు టైం ఉంటుంది. నెల రోజులు టైం ఉండగానే అక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్ లీవ్లో పోయి ఉండొచ్చు, లేకపోతే వేరే బిజీలో ఉండొచ్చు. అట్లాంటి జనరల్ మేనేజర్ మాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు, ఇదంతా కూడా ఒకరినే క్వాలిఫై చేయడానికి అని చెప్పి ఈ రకమైనటువంటి పిచ్చి రాతలు రాయడం అనేది ఎంతటి హాస్యాస్పదం, ఎంతగా దళిత జాతి నుంచి పుట్టి అత్యున్నత స్థాయికి చేరుకున్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద బురద చల్లడం అనేది ఎంతటి కుల కమ్యూనల్ హెజిమోని, కుల దురహంకారం అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా. అదేవిధంగానండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తున్నాను. సింగరేణి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితుల్లో బొగ్గుకి భవిష్యత్తు అంధకారం కాబోతుందండి. నేను చెప్పేది చాలా మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. ఎందుకు అనంటే రెన్యూవబుల్ ఎనర్జీ పెరిగిపోతుంది, పునరుత్పాదక ఇంధనం పెరిగిపోతుంది, రెన్యూవబుల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీని తగ్గించేస్తున్నారు. ఎందుకు? కాలుష్యం ఎక్కువైపోయి మనము ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందని. సో రాను మనకి విపరీతంగా రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ రూపంలో కానీ లేకపోతే హైడ్రో ఎనర్జీ రూపంలో కానీ ఇట్లా రెన్యూవబుల్ ఎనర్జీ పెరిగిపోతుంది, థర్మల్ ఎనర్జీ తగ్గిపోతుంది. సింగరేణికి ఉన్నటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అనంటే సింగరేణి యొక్క బొగ్గు ధర కోల్ ఇండియాతో కంపేర్ చేస్తే 3 రెట్లు అధికంగా ఉందండి. 3 times ప్రైస్ ఈజ్ 3 times హయ్యర్ దాన్ ది కోల్ ఇండియా ప్రైస్. ఎందుకు అనంటే మన దగ్గర 1 టన్ను కోల్ తీయాలి అని అంటేనండి 7 క్యూబిక్ మీటర్ల మట్టిని తీస్తే తప్ప 1 టన్ను బొగ్గు రాదు. అది మనకు ప్రకృతి పరంగా మనకున్నటువంటి కష్టం. అదే కోల్ ఇండియాలో